విశాఖ గాజువాక కూర్మన్నపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. విశాఖ గాజువాక కూర్మన్నపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. మధ్యప్రదేశ్ స్టేట్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా థార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్ట్. గురేడియా గ్రామం తండా పిఎస్ దార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి. 3.5 కేజీలు వెండి, 6 తులాల బంగారం ముద్దాయి నుండి స్వాధీనం. పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువాడలో దీంట్లో ఇద్దరిని మొత్తం దాని మీద ఇద్దరిని ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట. దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బనిస్ అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు, వితౌట్ లాకెట్, నల్లపూసలు వితౌట్ లాకెట్, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు 3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు, వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. పై జరిగిన నేరాలను ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ ముఠా సభ్యుల గురించి, వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండింగ్ కూడా పంపడం అయింది. అయినా